వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు యోగా అండ్ న్యాచురోపతి డాక్టర్ షగుప్తా గారు. సో మేడం ఈరోజు మనతో ఎందుకున్నారంటే ఈ మధ్య కాలంలో చాలా మందిలో చూస్తున్న ప్రాబ్లం నరాల బలహీనత. సో చేతులు చాలామందికి అంటే మెడబట్టేయడం, అంటే అరికాల మంటలు, అరికాల తిమ్మిర్లు, చేతులు తిమ్మిర్లు ఇలాంటివన్నీ ఉంటాయి కదా. ఇలాంటి అన్నిటికీ ఒకటే సొల్యూషన్ ఉంది. సో ఈరోజు నేను చెప్పబోయే రెమెడీని మీరు ఇంట్లో ఇప్పుడు ప్రిపరేషన్ కూడా మీకు చేసి చూపిస్తాను. అది రెగ్యులర్గా మీరు ఫాలో అవుతే షూర్గా మీకైతే యాజ్ తక్కువ టైంలోనే మీకైతే ఈ ప్రాబ్లం నుంచి బయటపడతారని చెప్పేసి అంటున్నారు. సో ఈ ప్రిపరేషన్ అండ్ ఎలా మనం తీసుకోవాలి, ఎప్పుడెప్పుడు తీసుకోవాలి, ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. మేడం, ఈరోజు ఒకటే ఉంది ఇంగ్రీడియంట్, అది మనకు దొరుకుతుంది. సో దీనిని ఇప్పుడు నేను చెప్పినట్టు ప్రిపరేషన్ చేసుకొని తీసుకోగలిగితే షూర్గా నరాల బలహీనత ప్రాబ్లం నుంచి బయటపడతారు అని చెప్పేసి అంటున్నారు కదా. సో ఆ రెమెడీ ఏంటి, అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తూ ఉంది? బేసికల్ అంటే ఏంటి ఒకటండి, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ. కొంతమందికి ఐరన్ తగ్గిపోవడం వల్ల అరికాలలో మంటలు రావడము, రక్తహీనత వచ్చింది అనుకోండి, బాడీలో ప్రాపర్ బ్లడ్ లేదనుకోండి, ఏమవుతుంది, బాడీలో మొత్తం క్లమ్జీ అయిపోతాయి. ఒక నరం మీద ఒక నరం పడి నాట్స్ పడి పెయిన్స్ రావడం, ఓకే, ఒక టైప్ ఆఫ్ నరాల బలహీనత. దానివల్ల కూడా ఐరన్ డెఫిషియన్సీ వల్ల కూడా వన్ టైప్ ఆఫ్ నరాల బలహీనత వస్తుంది. డి విటమిన్ తక్కువైపోయినా కూడా నరాల బలహీనత వస్తుంది. విటమిన్ B12 తక్కువైనా, ఒకవేళ సర్వైకల్ స్పాండిలైటిస్ అంటారు, మెడ దగ్గర ఏదైనా పట్టేసడం కానీ, అలాంటి వాళ్ళలో కూడా మనకు చూస్తే చేతుల్లో తిమ్మిరి రావడం కానీ, మన తలంతా దిమ్ముగా కనపడడం కానీ అలాంటి ఈ టైప్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నరాల బలహీనత. అండ్ స్పెషల్లీ మనం ఒక కేసు ఉంటుంది, డయాబెటీస్. షుగర్ లెవెల్స్ ఎవరికైతే హై ఉంటాయో వాళ్ళలో కూడా వన్ టైప్ ఆఫ్ నరాల బలహీనత వస్తుంది. మనం మామూలుగా నార్మల్ వ్యక్తులం కూర్చున్నాక ఒక 5-10 నిమిషాల తర్వాత లెగిసినా కూడా మనకి ఎక్కువ కాళ్ళలో జుమ్ము అనదు. కానీ డయాబెటీస్ వాళ్ళలో ప్రీ డయాబెటిక్ ఉంది అని మనకు ఎలా కనుక్కుంటామంటే కొన్ని కేసెస్లో, సో అంటే మనం డయాబెటీస్ మనకి చిన్న ఏజ్లో ఎందుకు వస్తుందిలే అని చెప్పేసి మనం ఏం చేస్తాము, సో నార్మల్ వీక్నెస్ వల్ల వస్తున్నాయని చెప్పేసి కొంతమంది నెగ్లెక్ట్ చేస్తుంటారు. కానీ ఈ మధ్య జనరేషన్లో అండి, నేను రీసెంట్గా చాలా కేసెస్ 20-25 ఇయర్స్ వాళ్ళని కూడా చూసాను డయాబెటీస్. సో వీళ్ళలో మెయిన్ ఏంటంటే, వాళ్ళ నా దగ్గరికి వచ్చిన సిమ్టమ్స్లో, మేము కూర్చుంటేనే ఇమీడియట్గా చీమలు కుట్టినట్టు అవుతున్నాయి, నరాల్లో బాగా వీక్నెస్ అనిపిస్తుంది, బాడీ అసలు ఏదో ఊగుతూ అన్నట్టు అనిపిస్తుంది, ఏదైనా తీసుకొని మనం ఏదైనా గ్లాస్ పట్టుకున్నా, ఏదైనా సంథింగ్ చేసినా కూడా బాడీ ఏదో వీక్గా అనిపిస్తుంది. ఏంటి మ్యామ్ రీజన్ అంటే, నేను ఫస్ట్ డయాబెటీస్ టెస్ట్ చేసుకోమంటాను. సో వాళ్ళల్లో షుగర్ లెవెల్స్ హై ఉంటాయి. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఉన్నా కూడా మనం కూర్చొని లేచిన వెంటనే తిమ్మిరి పట్టేస్తున్నది అనుకోండి, అది అబ్నార్మల్. కూర్చున్న ఒక 10-15 నిమిషాల తర్వాత లేచిన తర్వాత కూడా మనకి తిమ్మిరి పట్టలేదు అనుకోండి, ఇట్స్ వెరీ నార్మల్. ఓకే, సో కొద్దిగా మనం ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు ఒకసారి మనం డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి. సో ఈ టైప్ ఆఫ్ నరాల బలహీనత అనుకోండి, ప్రీ డయాబెటిక్ స్టేజ్ అనుకోవచ్చు మనం. సో ఇలాంటి ఏ రకమైన నరాల బలహీనత వచ్చినా కూడా మనం దానికి ఒకటే సొల్యూషన్. నేను దాన్ని ఏమంటారంటే తోటకూర విత్తనాలు అంటాం. సో ఎందుకు తోటకూర విత్తనాల్లో ఇంత ప్రాపర్టీ ఉంది అంటే, మన నరాల్లో కూడా శక్తిని పెంపొందించే గుణాన్ని ఈ తోటకూర విత్తనాలు కలిగి ఉంటాయి. సో మనం చాలా ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకున్నాం, తోటకూర తింటే ఎన్నో రకాల ఐరన్ సప్లిమెంట్, లేకపోతే ప్రాపర్ ఐరన్ దొరుకుతుంది, కాల్షియం ప్రాపర్ ఉంటుంది, విటమిన్ ఏ, రిచ్ ఇన్ విటమిన్ ఏ ఎందులో ఉందంటే ఎస్పెషల్లీ తోటకూరలు ఎక్కువ ఉంటుంది మనకి. సో తోటకూరతో మనకు వచ్చిన విత్తనాలు ఏవైతే ఉన్నాయో దీన్ని తోటకూర విత్తనాలు. సో దీన్ని ఇలా ఉంటాయండి మనకి, మనం ఎలా ఉంటాయంటే, జస్ట్ చూడండి, కినోవా ఉంటాయి కదా, కినోవా లాగా ఉంటాయి అన్నమాట. సో మనం గసగసాలు ఉంటాయి కదా, గసగసాలు. సో బేసికల్ ఏంటంటే, చాలా చోట్ల ఏంటంటే కల్తీ అమ్ముతున్నారని చెప్పేసి మనకి సైడ్ తక్కువ అండి తినడము. బట్ కొన్ని ప్లేసెస్లో, అదర్ కంట్రీస్లో మన సేమ్ తోటకూరకు సంబంధించిన ఫ్యామిలీయే కినోవా. సో నేనేమంటున్నా అంటే, కినోవాస్ అవన్నీ తినే బదులు మంచిగా తోటకూర విత్తనాలు, మనకు తెలియదు అంతే, ప్రతి షాప్స్లో దొరుకుతాయండి మనకి ఈజీగా. లేదు అంటే మనకు ఓపిక ఉందంటే మనం పాలకూర పెంచుకుంటాం, అన్ని కూరలు పెంచుకుంటాం. తోటకూర కూడా మనం వేసేసామనుకోండి, ఒక నెల తర్వాత ఒక మంచి దాన్ని కొద్దిగా అంటే మంచి లేత ఆకులు వస్తాయి. ఒక నెల 2 నెలల తర్వాత మంచి ఒక ఫ్లవర్ లాగా వస్తాయి. ఆ ఫ్లవర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దాంట్లో ఒక ఫ్లవర్కి ఆల్మోస్ట్ థౌజండ్స్ ఆఫ్ సీడ్స్ వస్తాయి. మనం ఇంట్లో పెంచుకోవచ్చు, మంచిగా సీడ్స్ వస్తాయి. సో బయట కూడా మనకు దొరుకుతాయి. సో తెప్పించుకొని మనం ఈ సీడ్స్ని మనం బేసికలీ నేను ఏమంటానంటే, ఎందుకు ఇంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అంటే, రీసెంట్గా నేను ఒక పెరాలసిస్ కేసు వచ్చారు మా దగ్గరికి. నేనేం చేశానంటే, సో ఫుడ్లో ఏమేమి డెఫిషియన్సీస్ ఉన్నాయని చూస్తే, వాళ్ళు ఐరన్ డెఫిషియన్సీ ఉంది, విటమిన్ ఏ తక్కువ ఉంది, డి విటమిన్ తక్కువ ఉంది. సో వీటన్నిటిని సంపూర్ణంగా కంబైన్డ్గా ఏ వెజిటబుల్లో కానీ, ఏ ఫ్రూట్లో దొరుకుతుంది, ఎందులో దొరుకుతుంది అని మనం చూస్తే, సో దాంట్లో నేను రాజగిరి సీడ్స్ 30 days పెట్టించానండి. రెగ్యులర్గా 30 days. దీన్ని మనం ఎలా వాడచ్చు అంటే, దాన్ని జస్ట్ లైట్గా వేపేస్తాం కదా, వేపేస్తే మనం పాప్కార్న్ లాగా చిన్నగా వస్తాయి. డైరెక్ట్ తిన్నామనుకోండి గట్టిగా ఉంటాయి ఇవి. మనం లైట్గా వేపేసుకొని
తీసుకొని ఆ వేపిన దాన్ని పౌడర్ చేసేసుకుంటాం. ఓకే. చపాతీ పిండిలో మనం గోధుమ పిండిలో కొద్దిగా ఈ పౌడర్ కొద్దిగా 2 సమానంగా తీసుకొని చపాతీలు డైలీ చేసుకొని తినమన్నాను. ఓకే. ఒకరోజు ఏం చేస్తాను, ఇదే లైట్‌గా వేపిన దాంట్లో కొద్దిగా డేట్స్, మన ఖర్జూరం, కొద్దిగా హనీ కలిపేసుకొని లడ్డూ చేయమంటాను. ఓకే. సో రెగ్యులర్‌గా ఒక లడ్డు తీసుకోండి. లేదంటే సో దీన్ని మనం పౌడర్ ఫామ్ లాగా చేసుకొని మనం చపాతీలాగా చేసుకోవచ్చు. లేదంటే మనం లైట్‌గా వేపేసుకొని దాన్ని చట్నీ రూపంలో, మనం పల్లీలు ఎలా వాడతాం, నువ్వులు సేమ్ దీన్నే కూడా మనం చట్నీ రూపంలో కూడా వాడొచ్చు. ఓకే. అలా రెగ్యులర్‌గా 1 మంత్ అండి, 30 డేస్ డెఫినిట్‌గా అసలు బాడీ లెగలేని బాడీ ఏదైతే ఉందో అది నిలబడగలిగారండి. ఓకే. ఎందుకంటే ఫుడ్ అనేది మేజర్ రోల్. మీరు ఎంత ఫిజియోథెరపిస్ట్ చేయించుకున్నారా, ఎంత బాడీకి ఓవర్ ఎక్సర్సైజ్ చేస్తారన్నది కాదు. మనం ఎంత ఆహారం తీసుకుంటున్నామో దాంట్లో ఉన్న శక్తే మన బాడీని ఒక ఉత్తేజాన్ని, అంటే ఒక బాడీలో ఒక ఎనర్జీని నింపుతుంది. ఓకే. సో రెగ్యులర్‌గా ఒక 30 డేస్ ఈ రూపంలో నేను ఆవిడకి ఫుడ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే ఆవిడ నిలబడగలిగింది. ఆల్మోస్ట్ ఇంకా నడవడం స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఫిజియోథెరపీ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఓకే. సో రెగ్యులర్‌గా ఇలా తోటకూర విత్తనాల్ని మనం తీసుకోవడం వల్ల నరాల్లో మంచి ఉత్తేజం. సో మీరు డెఫినెట్‌గా మీరు గమనిస్తారండి. ఇది తీసుకోవడం స్టార్ట్ చేసిన వితిన్ 7 డేస్‌లో ఆ నరాల్లో తిమ్మిరి పట్టడం గానీ, చీమలు కుట్టినట్టు అనిపించడం గానీ, అరికాలలో మంటలున్నా గానీ, అండ్ మెయిన్ ప్రోటీన్ ఉంటది ఇందులో. లేనిది లేదండి. విటమిన్స్ గానీ, మినరల్స్ గానీ సంపూర్ణంగా, అంటే దాన్ని సుప్రీం సోర్స్ ఆఫ్ విటమిన్స్ అంటారు కదా! ఓకే. మనకి డైలీ రిక్వైర్మెంట్‌లో అన్నీ కావాలి. సోడియం రిచ్ ఉంటది, పొటాషియం ఉంటది. సో మన కిడ్నీ ప్రాపర్‌గా పనిచేయాలంటే కొన్ని మనకి విటమిన్స్ కావాలి, కొన్ని మినరల్స్ కావాలి. సో బాడీలో నరాలు పనిచేయాలన్న దానికి కావాలి. హార్ట్ హెల్తీగా ఉండడానికి కూడా కొన్ని అన్ని ఆర్గాన్స్‌ని ప్రొటెక్టివ్‌గా దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ ఎందులో దొరుకుతాయంటే ద బెస్టెస్ట్ విత్తనాలు ఏవైతే ఉన్నాయో దాన్ని తోటకూర విత్తనాలు అంట నేనైతే. ఓకే మ్యామ్. సో మనకు తెలియదు. బట్ తెలుసుకున్న తర్వాత దీన్ని తెప్పించుకొని దీన్ని ఎలా వాడాలి, లడ్డు రూపంలో చేసుకొని వాడొచ్చు, లేదంటే దీన్ని చపాతీ రూపంలో చేసుకొని వాడొచ్చు, లేదంటే చట్నీస్ రూపంలో, లేదంటే పౌడర్ లాగా ఫామ్ చేసేసుకొని ఏదైనా కూర చేస్తున్నప్పుడు జస్ట్ మనం జీలకర్ర పౌడర్ ఎలా కలుపుతాం అలా కలిపేసుకొని వాడొచ్చు. అదే మేడం, ఎనీవే అంటే మనం ఎలా కావాలంటే అలా మనం తీసుకోవచ్చు. అంటే చట్నీ అయినా తీసుకోవచ్చు, అంటే చపాతీ, లేకపోతే కూరల్లో కర్రీస్లో కూడా వేసుకోవచ్చు. స్వీట్స్ చేసుకోవచ్చండి. స్వీట్స్ ఆల్మోస్ట్ మనము అంటే ఇప్పుడు కొన్ని మనం బీహార్‌లో సమ్ అటు సైడ్ వెళ్తే దీన్ని చౌలే అని కొన్ని డిఫరెంట్ నేమ్స్, కొన్ని అమరాంత్ సీడ్స్ అంటారు కొన్ని ప్లేసెస్‌లో, రాజ్గిరి సీడ్స్ అంటారు. మన సైడ్ ఏంటంటే తోటకూర విత్తనాలు అంటారు. ఎర్ర తోటకూర విత్తనాలు, తెల్ల తోటకూర విత్తనాలు ఉంటాయి. 2 సేమ్ ఇది ఉంటాయి మనకి. ఎర్ర తోటకూర విత్తనాలు దొరికితే ఇంకా బలం మంచిగా. ఓకే. సో ఇలా తెప్పించుకొని చూడండి, మనం ఒకసారి చూయిద్దాము ఓకే. ఎలాగా, అంటే అలా పాప్కార్న్ లాగా వస్తాయని చెప్పాను కదా! ఎస్ మ్యామ్. సో ఎలా వస్తాయో ఒకసారి చూస్తే ఒక ఐడియా వచ్చేస్తుంది. ఓకే మ్యామ్. సో మనం ఒక జస్ట్ ఇంత తెచ్చుకున్నాం అనుకోండి. ఓకే మ్యామ్. నేను చెప్పాను కదా, లైట్‌గా వేపితే మనకి ఇలా పాప్కార్న్ లాగా, చిన్న పాప్కార్న్ లాగా వస్తాయి. ఓకే. మనం డైరెక్ట్ తిన్నామనుకోండి కొద్దిగా గట్టిగా ఉంటాయి, తినలేము మనం. ఇలా పాప్కార్న్ లాగా ఉంటే డైరెక్ట్ మనం స్నాక్ లాగా, మనం స్వీట్ పాప్కార్న్ ఎలా తింటాం అలా తినొచ్చు. ఓకే. సో 100% మీరు చాలా రీసెర్చెస్‌లో కూడా తెలిసింది ఏంటంటే, దీని గురించి మనము రెగ్యులర్‌గా మనం డ్రింక్ చేసే వాళ్ళు కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో కూడా లివర్ సెల్ అనేది బాగా డ్యామేజ్ అవుతుంటది. రెగ్యులర్‌గా తోటకూర విత్తనాలు 2 స్పూన్లు డైరెక్ట్ అన్నా తినొచ్చు, లేదంటే దాన్ని మనం చపాతీ రూపంలో గానీ, లేదంటే కర్రీస్ రూపంలో గానీ, ఇలా పౌడర్ ఫామ్ చేసేసుకొని కూరలో గానీ తీసుకోవడం వల్ల లివర్ అనేది హెల్తీగా ఉంటదండి. ఓకే. మనము ఫ్యాటీ లివర్ చేంజెస్ గానీ, లేదంటే మనము రకరకాల సమస్యలు చెప్తున్నాను కదా! ఈరోజు నేను నరాల బలహీనత గురించి చెప్తున్నాను. అంటే మనం రెగ్యులర్‌గా తాగే వాళ్ళు గానీ, స్మోక్ చేసే వాళ్ళు గానీ చూస్తే నరాలు బాగా షేక్ అవుతూ ఉంటాయి. హ్యాండ్ షేకింగ్ ఎక్కువ ఉంటది. అలాల్లో ఎందుకు వస్తదంటే లివర్ సెల్ డ్యామేజ్ అవ్వడం వల్ల. అలాంటి లివర్ సెల్‌ని కూడా హెల్తీగా, ప్రొటెక్టివ్‌గా ఉంచేంత గుణాన్ని కలిగి ఉన్న బెస్టెస్ట్ సీడ్స్ ఏవైతే ఉన్నాయో అవే తోటకూర విత్తనాలు. సో దీని ప్రాముఖ్యత మనకు తెలియక మనం ఇన్ని రోజులు వాడలేదు. డెఫినిట్‌గా చెప్తున్నాను కదండీ! ఈవెన్ పెరాలిసిస్ కేస్ వాళ్ళు కూడా మన దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ కోసం ఏం తింటే మంచి బలం వస్తది అన్న దాంట్లో నేను తోటకూర విత్తనాలు ప్రతి ఒక్కరికి సజెస్ట్ చేస్తానండి. ఈవెన్ మా దగ్గరికి అప్రోచ్ కాని వాళ్ళు కూడా ఎవరైతే ఈ ప్రాబ్లమ్స్‌తో సఫర్ అవుతున్నారో వాళ్ళకి మంచిగా తోటకూర విత్తనాలు తెప్పించుకొని, నేను చెప్పినట్టు లడ్డు కావాలంటే లడ్డూలాగా చేసుకోవచ్చు, చట్నీస్ రూపంలో తీసుకోవచ్చు. చాలా మనకి రెసిపీస్ కూడా చాలా దొరుకుతాయి, ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా వాడాలి అనేది. సో దీని ఫలితాలు ఇంత బాగా ఉంటాయనేది మీకు తెలియకపోతే ఈ వీడియో చూసి తెలుసుకోండి. అండ్ డెఫినెట్‌గా ట్రై చేయండి. మోకాళ్ళ నొప్పులు గానీ, అరికాలలో మంటలు గానీ, షోల్డర్ పెయిన్స్ కానీ, సర్వైకల్ స్పాండిలైటిస్, తొంటి నొప్పులు, ఈ రకరకాల సమస్యలు వాళ్ళు రకరకాల మెడిసిన్స్, అంటే మనం కాల్షియం టాబ్లెట్ వేసుకుంటుంటారు, డి విటమిన్, విటమిన్ B12 అని, మల్టీవిటమిన్ టాబ్లెట్, అవన్నీ అవసరం లేదండి.
రెగ్యులర్గా తోటకూర విత్తనాలు తీసుకోండి. ఒక్క మెడిసిన్, ఒక కెమికల్ ఇంపాక్ట్ కూడా మన శరీరంలోకి వెళ్ళకుండా మనం హెల్తీగా జాగ్రత్త పడవచ్చు. సో మొత్తం సర్వంగా బోన్స్ అంతా అనీజినెస్ ఉన్నప్పటి నుంచే మనం కనుక్కొని రెగ్యులర్గా తీసుకోవడం స్టార్ట్ చేస్తే మనం ఎన్ని ఏళ్ళు వచ్చినా కూడా మంచిగా బలంగా దృఢంగా ఉండొచ్చు. సో రెగ్యులర్గా తీసుకోండి, హెల్తీగా బాడీని మెయింటైన్ చేసుకోండి. మేడం ఇంకో మనం ఈ రెమెడీని ఎన్ని గ్రాములు మనం ఇలా చేసుకొని తీసుకోవచ్చు? సో మనం బేసికల్ ఏంటంటే అండి, నేను ఏమంటానంటే ఒక 150 గ్రామ్స్ని మనం డైలీ తీసేసుకోవచ్చు. డైలీ రెగ్యులర్గా తీసుకోవచ్చు. మనం చపాతీ రూపంలో కొద్దిగా, లేదా లడ్డు రూపంలో కొద్దిగా, సో అలా తీసుకున్నా కూడా మనకి మనం సమపాలంలో చపాతీ పిండి కొద్దిగా, ఇది కొద్దిగా 2 కలుపుకోండి. ఈవెన్ వెయిట్ లాస్ వాళ్ళకి హై ప్రోటీన్ డైట్లు అని చెప్పేసి నాన్ వెజ్ తింటుంటారు. అస్సలు అవసరం లేదు. మంచి ప్రోటీన్ ఇంటేక్ ఇది. ఓకే. మంచిగా ఆ ప్రోటీన్స్ అన్ని మాంసకృత్తులన్నీ పక్కన పెట్టి రెగ్యులర్గా ఇది తీసుకుంటే ఒక బౌల్ ఆఫ్ రాజగిరి సీడ్స్ ఈక్వల్ టు ఒక నాన్ వెజ్ కప్ అనమాట. ఓకే. సో రెగ్యులర్గా తీసుకుంటే అన్ని చెప్తున్నాను కదా, మనం మాట్లాడేది నరాల బలహీనత. బట్ చూసారా, అన్ని డిసీజెస్ని, హార్ట్ హెల్దీగా ఉంచుతుంది, లివర్ని హెల్దీగా ఉంచుతుంది, అన్ని రకాల అవయవాల్ని హెల్దీగా ఉంచే ప్రొటెక్టివ్ సీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి అమరాంత్ సీడ్స్, అదే తోటకూర విత్తనాలు. ఓకే మ్యామ్, నిజంగా మ్యామ్ ఈరోజు చూసారు కదండి, మీరు కూడా చూడండి, చూసి మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకుని ఇంట్లో మీరు రెగ్యులర్గా 150 గ్రామ్స్ మీరు తీసుకోవడం వల్ల ష్యూర్గా మీరైతే నరాల బలంతో ప్రాబ్లం నుంచి బయటపడతారు అని చెప్పేసి మేడం అంటున్నారు. కంపల్సరీ వాడి మీరైతే ఈ ప్రాబ్లం నుంచి బయటపడతారని నేను ఆశిస్తున్నాను. మేడం ఈరోజు మన ప్రేక్షకుల కోసం ఇంత మంచి రెమెడీ చెప్పారు. సో మా ప్రేక్షకుల తరపు నుంచి, అట్ ద సేమ్ టైం సుమన్ టీవీ తరపు నుంచి థ్యాంక్ యూ.